ఇదో ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అరెస్టు కోసం ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి పెద్దలు ప్రయత్నాల్లో తల మునకలై ఉన్నారు అనే ప్రచారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కె నాగేశ్వర్ వెల్లడించినటువంటి వ్యవహారం మీద జనసేనాని చాలా ఘాటుగా స్పందించారు. జనసేన అధినేతకి కౌంటర్గా తెలంగాణలో తీవ్ర ప్రతిఘటన వస్తోంది. దీంతో ఆ వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ చంద్రబాబు తరపున అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ రాయబారిగా వెళ్లారని, దానికి అమిత్ షా ససేమీరా అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుడైన మిత్రుడు అన్నట్టుగా చెప్పారని కె నాగేశ్వర్ తొలుత వెల్లడించారు. ఆ తర్వాత దాని మీద విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టుగా చెప్పేశారు. కానీ తాజాగా నెల్లూరు నుంచి వెలువడే జమీన్ రైతు పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారంగా జగన్కు అమిత్ షా అభయ హస్తం ఇచ్చారు, బాబు అలక పాన్పు ఎక్కారు. చాలా కీలకమైనటువంటి కథనం. కె నాగేశ్వర్ కామెంట్స్ మీద జనసేన ఎంత తీవ్రంగా ఎంత ఉధృతంగా స్పందిస్తున్నప్పటికీ కూడా ఆ వ్యవహారంలో అనేక కథనాలు అయితే ఆసక్తిగానే వస్తున్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే జమీన్ రైతు పత్రికలో వెల్లడించినటువంటి విషయం ప్రకారంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు అమిత్ షా దగ్గర జగన్ అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ససేమీరా అని చెప్పేస్తున్నారు. ఎన్ని రకాలుగా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసిన జగన్ అరెస్టు విషయంలో ఏ కోసాన కేంద్ర ప్రభుత్వ పెద్దలు సహకరించడం లేదు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డికే అండగా నిలుస్తోంది, జగన్మోహన్ రెడ్డికే అభయ హస్తం అందిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఏ కోసాన అంగీకరించడానికి సిద్ధంగా లేమంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేసుల ద్వారా, ఉదాహరణకి లిక్కర్ కేస్, శాండ్ కేస్, ఇతర అనేక రకాల కేసుల ద్వారా చంద్రబాబు నాయుడు నేరుగా అరెస్టుకు పూనుకుంటే అది బాబు మెడకు చుట్టుకుంటుందేమోననేటువంటి భయాందోళన అయితే వెంటాడుతున్నట్టుగా ఈ కథనంలో కనిపిస్తోంది. చాలా కీలకమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చంద్రబాబు అనుకుంటే అమిత్ షా పర్మిషన్ ఎందుకు అనేటువంటి వాదన ఉంది. అమిత్ షా ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఉసుగొల్పితే చంద్రబాబు సేఫ్ జోన్లో ఉంటారు అని కూటమి నాయకత్వం భావిస్తుంది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు పూనుకుంటే అది కక్ష సాధింపుగా పబ్లిక్లోకి వెళ్ళి అది జగన్మోహన్ రెడ్డికే మేలు చేసి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పుంజుకోవడానికి ఉపయోగపడుతుందనే కలవరం బాబుని వెంటాడుతోంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో వెనకడుగు వేయడం లేదు అనేటువంటి తీరున ఈ వార్త మనకు కనిపిస్తోంది. అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఇరకాటోలో నెట్టాలని, కటకటాల వెనక్కి నెట్టాలని చాలా కసిగా ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఈ కథనం కలిగించక మానదు. ముఖ్యంగా అమిత్ షా ఎన్ని రకాలుగా చెప్పినా వినకపోవడంతో ఇప్పుడు కోర్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో నెట్టాలి, మళ్ళీ జైలు పాలు చేయాలి అనే ప్రయత్నంలో బాబు ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది. ముఖ్యంగా కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కేసుల విచారణ పెండింగ్లో ఉంది. చాలా కాలం గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఇంకా వ్యవహరిస్తున్నారు. ఆయన విదేశాలకు వెళ్ళాలంటే ఆ బెయిల్కి సంబంధించినటువంటి షరతుల్లో భాగంగా కోర్టు అనుమతి తీసుకోవడం, ఇతర అనేక కార్యకలాపాలు ఏటాటా సాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు కోర్టుల ద్వారా, ముఖ్యంగా సుప్రీంకోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించాలి, కోర్టులో ఆయన బెయిల్ రద్దు చేయించడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైల్లోకి నెట్టాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబుకు ఉన్నట్టుగా ఈ వార్తలో మనకే అర్థమవుతుంది. మరి ఇలాంటి ప్రయత్నాలు చంద్రబాబు సక్సెస్ కాగలరా? ఆయన ఆశించినట్టుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించగలరా? జగన్మోహన్ రెడ్డి అరెస్టు ద్వారా రాజకీయంగా వైఎస్ఆర్సీపీని కట్టడి చేయొచ్చు అని భావిస్తున్న కూటమి నేతల లక్ష్యం నెరవేరేనా? అలాంటి దానికి అవకాశం ఉందా? కేంద్రంలో మోదీ, అమిత్ షా ఇద్దరు జగన్ అరెస్టుకి ససేమీరా అని చెప్పేస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా చివరికి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలాంటి వాటి ద్వారా
ఎన్ని రకాల మెలికలు పెట్టినా అదంతా నెరవేరేనా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఈ కథనం ద్వారా మనకి కలగక మానవు. మొత్తంగా జగన్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు పట్టుదలగానే ఉన్నారని, చంద్రబాబు కాకపోయినా నారా లోకేష్ మరింత కసిగా ఉన్నారని ఈ కథనం చాటుతోంది. అదే సమయంలో అరెస్టు ప్రయత్నాలు నెరవేరేనా? అమిత్ షా అభయాస్తం ఇచ్చిన తర్వాత చంద్రబాబు అలకపానుపు ఎక్కినప్పటికి కూడా లక్ష్యం సాధించగలరా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఈ వార్త ద్వారా మన ముందు కనిపిస్తున్నాయి.